అరే మీరా? మీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అండి? అవునండి. రండి కలిసి వెళదాం. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మరీ రమ్మని నాకు స్పెషల్గా ఇన్విటేషన్ పంపించారండి. వస్తానండి. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. హలో మిస్టర్లు, వై సో లేట్? వెల్కమ్ సార్. హలో. తీసుకోండి తీసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ చిరంజీవి. హలో సార్. హలో. Just అండి. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. నమస్కారం అండి. నిజానికి డాక్టర్లు ఆ ప్రశ్న ఏం వేయాలి? మీరేంటి ఒట్టి చేతులతో? వెరీ బ్యాడ్. బేరా సార్, టేక్ యువర్ చాయిస్ ప్లీజ్. నేను ఏమిటి ఆలోచిస్తున్నారు? కొంపతీసి మీరు సాధ్యంతువా? తీసుకుందాం వద్దా అని హెసిటేట్ జస్ట్ ట్రై టు హెసిటేట్. తీసుకోండి సార్. కమ్ ఆన్. ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సమావేశమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను గత 25 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉంటున్నాను. నేను అనేక కేసులు వాదించాను. దోషులకు మాత్రమే శిక్షలు పడితే మనం బాధపడవలసిందేమీ లేదు, కానీ నిర్దోషులకు కూడా శిక్షలు పడుతున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములు దొమ్మి కేసుల్లో, మర్డర్ కేసుల్లో పాలేళ్లను ఇరికించి తాము తప్పుకోవడం లాయర్గా నాకు స్వయంగా తెలుసు. గతంలో జరిగిన ఈ దారుణం భవిష్యత్తులో జరగడానికి వీల్లేదు. ఒక నిండు ప్రాణం మెడ విరిగిపోయిన నాటి రాత్రి, ఆ రాత్రి నిజంగా నాకు కళరాత్రి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. అలా ఎన్నో నిద్ర పట్టని రాత్రులు గడిపి 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 చివరికి నేను నిర్ణయానికి వచ్చాను. అదే జీవితాశయంగా మార్చుకున్నాను. అదేమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఉరి శిక్షను రద్దు చేయాలి. ఏమిటి? ఏమైంది? మీరే మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ ప్రకాష్, నేను గొంతు చించుకొచ్చిన ఆ నినాదాలు ఏవి మీకేం వినపడలేదా? వినపడలేదా? అరే ఏమైందండి? అయ్యో,
అరవకండి ప్లీజ్. నేను పార్టీలో నేను నేను బాత్రూంలో చేరే నేను బెడ్రూమ్లో మీరు చేరది మీరు జాకెట్ హుక్స్ అది ఇదంతా యాద్ 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 యాదృచ్ఛికం. కరెక్ట్, ఈ యాదృశ్చికం. అసలు అసలు ఏం జరిగిందంటేనండి, కడుపంతా ఏదో వికారంగా ఉండి వేవిళ్ళ బాధతోటి. వాట్? ఓహ్, వేవిళ్ళంటే మీకు తెలియదు కాబోలు, పెళ్ళైతే తెలుస్తుందండి. షట్ అప్, నౌ గెట్ అవుట్. అయ్య బాబాయ్ కోపడకండి, నేను బందిపోటు బలదేవ్ సింగ్ను కాదు, ఠాకూర్ గబ్బర్ సింగ్ను కాదండి. నేను సర్వోత్తమ గారి పార్టీకి వచ్చిన గెస్ట్ అండి. అది నా పేరు చిరంజీవి. అబే తుమ్మెందుకు దీవించుకోవడం కాదండి, నా పేరే చిరంజీవి. చదువు MA LLB, వృత్తి CKP. అంటే అంటే చెట్టు కింద ప్లేడరు అని. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అరే అలా ఉడికిపోతున్నారేంటి? సరే అండి, మిమ్మల్ని చూసిన తర్వాత బట్టలు తడిసిపోయాయి కదండి. కోట్ బాగా తడిసిపోయింది, తీసి ఇవ్వండి, రేపు పంపిస్తాను. అలాగేనండి. ఏ దట్టికల్లో పొద్దునిచ్చారా? పొద్దునిచ్చేయాలా? ఏమన్నారు? ఏం లేదండి. భలేవారే, ఏదో మాట్లాడి ఏం లేదంటారేమిటి? నవ్వితే మీరు చాలా బాగుంటారండి. అంటే నవ్వకపోతే బాగుంటాను కదండి, నవ్వినా బాగుంటారు, నవ్వపోయినా బాగుంటారండి. అంటే మీరు ఎలా నవ్వినా, ఎప్పుడు నవ్వినా, అసలు నవ్వుతూ నవ్వకపోయినా అది అంటే నా అభిప్రాయం ఏమిటండి, లాభం లేదండి. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి? చూడండి, ఈ కోట్ బటన్ మీదే అనుకుంటా. కరెక్టేనండి, చాలా థ్యాంక్స్ అండి. ₹1 మిగిల్చారు. ₹1 ఏంటి? పార్టీ కదా అని కోటు ఇవన్నీ అద్దెకి తీసుకొచ్చానండి. చొక్కా మాత్రం నా సొంతనండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.